హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కల వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం కిరాక్ ఉన్నా సౌదీ అరేబియాలో. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ మన వీడియోలోకి వెళ్తే కనుక ఈ రీజన్ వచ్చేసి నేను ఒక 5 టాప్ రీజన్స్ అయితే చెప్తాను. ఎందుకంటే యాజ్ ఏ నర్స్ మీరు గల్ఫ్ కంట్రీస్లోకి ఎందుకు మూవ్ అవ్వాలి, చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్లోకి ఎందుకు వెళ్ళాలి, వేరే కంట్రీస్ లైక్ యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, సో ఇక్కడ ఈ కంట్రీస్లోకి వెళ్ళొచ్చు కదా, గల్ఫ్ కంట్రీస్లోకి ఎందుకు వెళ్ళాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో గల్ఫ్ కంట్రీస్లో ఉండని బెనిఫిట్స్ వేరే ఏ కంట్రీస్లో ఉండవు, ఎందుకంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా పాటిస్తారనమాట. సో నేనైతే ఒక 5 రీజన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ ఇంకా నర్సింగ్ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ అబ్రాడ్ ఇన్ఫర్మేషన్ కూడా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి నో నీడ్ ఐఎల్స్, నో నీడ్ ఓఈటీ, అండ్ యూ నీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐఎల్స్ అవసరం లేదు, ఓఈటీ అవసరం లేదు. గల్ఫ్ కంట్రీస్లో ఓన్లీ మీకు ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. అంటే మనం చదువుకున్న 4 years నర్సింగ్ చదివాం కదా, దానిపైన ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి మనం వే ఆఫ్ టాకింగ్ కానీ అంటే స్పీకింగ్ స్కిల్స్ అంటాం కదా, సో ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. మెయిన్గా హిందీ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో మోస్ట్లీ హిందీయే మాట్లాడతారు కదా లాంగ్వేజ్. సో కమ్యూనికేషన్స్ ఉంటే చాలు. ఇది ఫస్ట్ రీజన్ అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ప్రొమెట్రిక్ ఎగ్జామ్. ఈ ప్రొమెట్రిక్ ఎగ్జామ్ని మనం ఇంకొక నేమ్ కూడా పిలుస్తాం, SNLE, సౌదీ నర్సింగ్ లైసెన్స్ ఎగ్జామ్. ఇది ఎవ్రీ 2 years లాగా మనం రెన్యువల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పాస్ అయితే కనుక ఎవ్రీ 2 yearsకి రెన్యువల్ చేయాలి. ఈ ఎగ్జామ్ 3 attempts రాయాల్సి ఉంటుంది. అంటే 3 attempts ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో మీరు పాస్ అయితే ఇది 2 years రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే కనుక సెకండ్ అటెంప్ట్ రాయాల్సి ఉంటుంది. సెకండ్ అటెంప్ట్స్ కూడా ఫెయిల్ అయితే థర్డ్ అటెంప్ట్ రాయాల్సి ఉంటుంది. టోటల్ 3 attempts ఉంటాయి ఇందులో. ఈ 3 attempts కనుక ఫెయిల్ అయితే మీకు సౌదీకి రావడానికి ఛాన్స్ ఉండదు. అట్లీస్ట్ 1 year or 2 years టైం పడుతుంది. ఆ 2 years తర్వాతనే మీరు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ 1 year or 2 years, అంతగా తెలీదు. సో మోస్ట్లీ 1 year or 2 years అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది 3 attempts అయితే మీరు 3 attempts ఉంటుంది. ఇందులో మీరు ఇండియాలో అయినా రాయొచ్చు అండ్ మన సౌదీకి వచ్చిన తర్వాత కూడా రాయొచ్చు. కానీ నేను ప్రిఫర్ చేసేది మాత్రం ఇండియాలోనే రాసి మీరు సౌదీకి వస్తే బెటర్ అనిపిస్తుంది. సో నేనైతే అదే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ రాయడానికి అంతగా టైం ఉండదు, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి అలసిపోతారు. సో మనం పేరెంట్స్తో మాట్లాడడం, మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, సో కొంచెం గజిబిజిగా ఉంటుంది కదా. సో అందుకనే మీకు అంతగా టైం ఉండదు. అండ్ టఫ్ కూడా ఉంటుందంట. మొన్న మా ఫ్రెండ్ రాసినాడు, సో వాడు చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకి అంతగా టైం ఉండదు చదువుకోవడానికి. సో కొంచెం మనకి అంత టైం మేనేజ్మెంట్ ఉండదు. సో మనం ఇండియాలో రాసి ఆరామ్సే, ఇప్పుడు నాలాగా ఇండియాలో రాసి వస్తే నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఎవరికైనా సరే. సో మీరు మోస్ట్లీ ఇండియాలోనే రాయడానికి ట్రై చేయండి. సో ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఫాస్ట్ ప్రాసెసింగ్ టైం. ఇప్పుడు నార్మల్గా మనకి యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా అక్కడ చూసుకుంటే నియర్లీ 1 year అయినా టైం పట్టవచ్చు, లేదా 8 months, 9 months, 10 months ఎంతైనా టైం పట్టవచ్చు. లైక్ ఇయర్ వైజ్ ఉంటుంది అనమాట. కానీ గల్ఫ్ కంట్రీస్లో ఓన్లీ మనకి 4 to 5 months టైం పడుతుంది. ఒకవేళ మీకు అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే కనుక 3 monthsలోనే మీరు సౌదీకి రావచ్చు. ఇది ఫాస్ట్ ప్రాసెసింగ్ అనమాట. వేరే కంట్రీస్కి అంతగా ఉండదు. గల్ఫ్ కంట్రీస్లో మాత్రం 3 to 4 months మ్యాక్సిమం ఉంటుంది. మీకు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉంటే మాత్రం 3 monthsలోనే మీరు సౌదీకి రావచ్చు. సో ఇది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ అకామిడేషన్ అండ్ ఫ్లైట్ టికెట్స్. నాకు ఇది నచ్చిన అకామిడేషన్ అనమాట. ఎందుకంటే మనం ఇండియాలో అనుకుంటాం కదా, అక్కడ వేరే కంట్రీస్కి వెళ్తే మనమే రూమ్ రెంట్ కట్టుకోవాలి, అన్నీ సర్వైవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ నాట్ ఓన్లీ నర్సెస్ అనే కాదు, డాక్టర్స్కి, పారామెడిక్స్కి, మోస్ట్లీ నర్సెస్కి అయితే ఖచ్చితంగా అకామిడేషన్ ఇస్తారు. అది హాస్పిటల్ అయినా సరే, క్లినిక్ అయినా సరే, ఇండస్ట్రియల్ అయినా సరే, అకామిడేషన్ అయితే వాళ్ళదే ఫ్రీ ఉంటుంది. ఫుడ్ కూడా కొంతమందికి అమౌంట్ ఇస్తారు, లైక్ 200-300 రియాల్స్. సో అట్లా ఫుడ్కి ఇస్తారు, వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. లేదంటే ఇండస్ట్రియల్ అయితే మోస్ట్లీ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఇది అకామిడేషన్ గురించి. ఫ్లైట్ టికెట్స్ కొన్ని కంపెనీస్ 2 years అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేస్తారు. లేదంటే మధ్యలో అంటే 1 year అయిపోయిన తర్వాత వెకేషన్కి వెళ్తా అంటే కూడా ఫ్లైట్ టికెట్స్ కొన్ని కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, ఫ్లైట్ టికెట్ ఛార్జెస్. సో ఇది ఫ్లైట్ టికెట్స్ గురించి 4th రీజన్ ఇది. సో ఫైనల్గా 5th రీజన్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ శాలరీ. సౌదీ అరేబియాలో ఎలా అంటే మనకి ఒక 5,000 రియాల్ శాలరీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5,000 రియాల్ శాలరీ ఉంటే ఎగ్జాక్ట్ మీకు మంత్ ఎండ్ లోపు 5,000 రియాల్ మీ అకౌంట్లో పడిపోతుంది. సో మనం మాట్లాడుకునే శాలరీని బట్టి అది అమౌంట్ అనేది పడుతుంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్ 4,500, 4,300 సో అట్లా ఉంటుంది. అంటే ఫుడ్ అమౌంట్ కూడా అందులోనే యాడ్ చేసి శాలరీలో వేస్తారనమాట. కానీ ఇక్కడ మనకి 4,000 మాట్లాడుకుంటే 4,000 అంటే మనం కాంట్రాక్ట్లో 4,000 శాలరీ అని సైన్ చేస్తే మనకు ఆ 4,000 శాలరీ మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈవెన్ 1 రియాల్ కూడా కట్ అవ్వదు. సో ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. సో ఇది ట్యాక్స్ ఫ్రీ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఉంటాం అలా. కీప్ వాచింగ్ దిస్ వీడియో.